వచ్చిందండి పేరేంటమ్మా? నా పేరు ఆదినారాయణ. ఆదినారాయణ. బాబు పేరేంటి? బాబు పేరు వరుణ్. వరుణ్. ఈ బాబు దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల అబ్బాయి, 15 సంవత్సరాల అబ్బాయి వరుణ్ అంట. నెల్లూరు జిల్లా అనేది 2 కిడ్నీలు పాడైపోయాయి. 1 సంవత్సరం నుండి డయాలసిస్ చేస్తున్నారు. బలహీనత, నడుస్తుంటే తూలుతున్నాడు, అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది. ఇప్పుడు డయాలసిస్ 4 సంవత్సరం నడుస్తుందా బాబు? 1 సంవత్సరం నుంచి నడుస్తున్నాడా? ఓకే. అంటే మీరు ఫోన్ లో ప్రార్థన చేసాక ఏం మార్పు వచ్చింది ఆయనకి? ప్రార్థన చేసినాక అబ్బాయి ఒంటరిగా పాస్ వెళ్ళిందని అప్పుడు దాకా మేము పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాం. అవునమ్మా. అబ్బాయి బాత్రూమ్ లో పోయేది, పోసుకొని బాత్రూమ్ పోయేస్తున్నారు సార్. కంగారు పడతావేంటి? మంచిగా మాట్లాడాలి. అరే నీ పేరేంట్రా? గడ్డి ఉన్నాడు కదా, గట్టి మాట్లాడతాడు. పిల్లోడు అంటమ్మా. ఇప్పుడు చెప్పేసాను చిన్న నువ్వు చెప్పేసి అర్థమయ్యేట్టుగా నాకు అర్థం అవ్వట్లేదు. మీరు నాతో మాట్లాడారు, ఈయన మాట్లాడుతున్నారు, ఇంకొకరు మాట్లాడుతున్నారు, ఇలా మేనమామ కూడా మాట్లాడారు. మీరే కదా? ఈయన నువ్వు తండ్రివా? బాగుతారు. గురించి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి 2 కిడ్నీలు 15 సంవత్సరాల పిల్లడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి హాస్పిటల్ చెప్పారు. 1 సంవత్సరం నుంచి డయాలసిస్ జరుగుతా ఉంది. సంవత్సరంగా నేనేమన్నాను బ్రదర్, మైక్ దగ్గర డయాలసిస్ తగ్గిపోతే ఇంకేం అవసరం లేదా బాబుకి ఇక్కడ తీసుకురండి. నేనేమన్నా నడుతుంటే కూడా బాబు నడుస్తా ఉంటే సపోర్ట్ లేకపోతే తూలిపోతా ఉన్నాడు. తూలిపోతాడా? మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆయన స్పాన్సర్ చేసుకున్నారు. 11వ తేదీ స్పాన్సర్ చేశారు. వీడికి నడుము గుంజుతుంది, అడగండి. వీడికి నడుము గుంజుతుంది. ఇది గుంజినప్పుడు పిల్లవాడు నిద్రపడుతుందా నీకు? నిద్రపోతాడా? నిద్రపోతాడు. సరిగా నిద్రపోడు. సరిగా నిద్రపోడు. ఒకరోజు నిద్రపోతే ఒకరోజు నిద్రపోడు. మీకు డయాలసిస్ వద్దాను నేను ఏమన్నాను? తగ్గిపోద్ది ఏం చెప్పారు. ప్రేర్ చేశారు. ప్రేర్ చేయగానే బాబు హుషారుగా నడవడం ప్రారంభం. అంటే ఆ రోజు ఏదో ప్రాబ్లం అయిందా బాబుకి? ఏం ప్రాబ్లం అయింది? అంటే నీరసం ఉన్నాడా? ఎట్లాగా? నీరసంగానే ఉన్నాడు. ప్రార్థన చేశాక ఆయన అంతకుముందు మేము సపోర్ట్ ఉంటాను. ఎంతసేపు నిలబడుతాడు అసలు? మైక్ దగ్గర నిలబడతాడు. నడుస్తా ఉంటే పడిపోతాడు.